Hey guys, welcome back to my YouTube channel, My Paintbrush Tales. If you're new to this channel, my name is Vani and I'm a self-driven professional artist from Hyderabad. And I primarily work on fabric painting and pitch by art. So again, ఈ వీడియోలో నేను తెలుగులోనే ట్యుటోరియల్ చేస్తాను ఎందుకంటే లాస్ట్ 2-3 వీడియోస్ ఇంగ్లీష్లో చేశాను. సో ఇది డెడికేటెడ్గా ఆర్గాన్జా పెయింటింగ్ గురించి తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద పెయింటింగ్. సో ఈ వీడియోలో నేను ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ చేస్తున్నాను. సో నేను తీసుకున్నదైతే ఆర్గాన్జా. ఇది ప్యూర్ సిల్క్ ఆర్గాన్జా అయితే కాదు, బట్ బెస్ట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. లైక్ మీరు ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు ఆర్గాన్జా యూజువల్గా అది స్టిఫ్ ఉండకూడదు, హార్డ్గా స్టిఫ్గా ఉండకుండా ఫ్లోయీ అండ్ స్మూత్గా ఉండాలి. ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఫోల్డ్ అయిపోయేలాగా ఉండాలి. అప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. ఓకే, సో నేను వైట్ కలర్ తీసుకున్నాను, మీరు ఎనీ కలర్ తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో సింపుల్ ఫ్లవర్స్, సింపుల్ స్ట్రోక్స్తో మీరు ఇది దుపట్టాకి కానీ శారీకి కానీ ఇది వేసుకుంటే చాలా బాగా వస్తుంది. లెహెంగాస్కి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్. సో నేను యూస్ చేసే బ్రష్ అయితే రౌండ్ బ్రష్ సైజ్ 6 యూజ్ చేస్తున్నాను. మీరు సైజ్ 7 ఆర్ 8 కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నేను యూజ్ చేసే కలర్ వైలెట్. సో యూజువల్గా ఆర్గాన్జా మీద పెయింట్ చేసేటప్పుడు వీ యూజ్ లాట్స్ ఆఫ్ వాటర్. సో వాటర్ ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు మన పెయింట్లో. సో నేను చూపిస్తాను నేను ఎంత యాడ్ చేస్తున్నాను అనేది. సో ఇంత పెయింట్ తీసుకున్నాను. నౌ ఐ విల్ యాడ్ వాటర్. నేను జస్ట్ బ్రష్ వాటర్లో డిప్ చేసి వాటర్ యాడ్ చేస్తున్నాను, కొంచెమే క్వాంటిటీ కాబట్టి. బట్ యూజువల్గా ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ మిక్స్ చేస్తే వాటర్ తీసుకొని డైరెక్ట్గా యాడ్ చేసేస్తాను. రౌండ్ బ్రష్, మేక్ ష్యూర్ రౌండ్ బ్రష్ మాత్రం ఇలా షార్ప్గా ఉండాలి ప్రాపర్గా, అప్పుడే మీకు ఫినిషింగ్ మంచిగా వస్తుంది. నేను ఇలా సింపుల్ ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. నేను ఫ్రీ హ్యాండే స్కెచ్, అంటే ఇప్పుడు స్కెచ్ చేయకుండా నేను డైరెక్ట్గా బ్రష్తోనే స్కెచ్ వేసేస్తున్నాను. ఒకవేళ మీకు స్కెచింగ్ కొంచెం ఇబ్బంది అంటే మీరు ఫస్ట్ పేపర్ మీద ఈ స్కెచింగ్ చేసుకోండి పెన్సిల్తో. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎరేస్ చేసి మళ్ళీ సెట్ చేసుకోండి. పర్ఫెక్ట్ స్కెచ్ వచ్చాక కార్బన్ పేపర్ యూస్ చేసి మీరు ఈ ఫ్యాబ్రిక్ మీదకి స్కెచ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక పెయింటింగ్ స్టార్ట్ చేసేయచ్చు. ఒకవేళ అది ఎలా చేయాలి అని మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కూడా. సో నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెట్టేస్తాను, యూ కెన్ చెక్ అదర్ వీడియోస్. ఇట్స్ ఎ సింపుల్ స్టెప్. లేదంటే ఇట్లా డైరెక్ట్గా చేసేయచ్చు. స్కెచ్ చేశాక ఇలా కలర్ తీసేసుకొని ఫిల్ చేసేయడమే, వెరీ సింపుల్. అయితే ఇంకొంచెం యాడెడ్ ఎఫెక్ట్ కోసం నేనేం చేస్తాను అని అంటే, ఇట్లా కలర్ కొంచెం ఫిల్ చేశాక నేను బ్రష్ని వాటర్లో డిప్ చేశాను. వాటర్లో డిప్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ ఐ విల్ ఫిల్ ద రెస్ట్. సో కొంచెం డ్యూయల్ షేడ్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది అలా చేస్తే. బట్ మీ చాయిస్, వాటర్ ఎంత యాడ్ చేసుకుంటారో అనేది మీ చాయిస్. ఎందుకంటే వాటర్ ఎంత యాడ్ చేసుకున్నా ఇష్యూ ఏం లేదు ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద. సో ఇలానే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వేసుకోవాలి. ఎప్పుడైనా ఫిల్లింగ్ చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ ఈవెన్గా ఫిల్ చేయాలి, ఫాస్ట్గా ఫిల్ చేయాలి అంటే యూజువల్గా ఇట్లా బ్రష్ ఇలా స్లాంట్గా పెట్టి మీరు ఇలా ఫిల్లింగ్ చేసుకోవాలి, ఫాస్ట్గా అయిపోతుంది. యూజువల్గా ఏం చేస్తారంటే ఇట్లా కలర్ తీసుకొని ఇలా స్ట్రోక్స్ చేస్తూ ఉంటారు చాలా వరకు. అంటే బ్రష్ లిఫ్ట్ చేసి మళ్ళీ స్ట్రోక్ చేసి లిఫ్ట్ చేసి అలా చేస్తే ఈవెన్గా రాదు. ఎట్ ద సేమ్ టైం మోర్ టైం టేకింగ్. దాని బదులు ఇలా స్లాంట్గా పెట్టి మీరు స్ప్రెడ్ చేస్తే కలర్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ షేప్ ఫ్లవర్సే మీరు చేయాలని లేదు. ఈ 4 పెటల్ ఫ్లవర్సే ఈ షేప్‌లో కాకుండా ఇంకా డిఫరెంట్ షేప్‌లో చేయొచ్చు, లేదా 5 పెటల్ ఫ్లవర్స్ కూడా చేయొచ్చు. బట్ ద టెక్నిక్ ఈజ్ సేమ్.
నేను చూపించే టెక్నిక్ అయితే సేమ్. షేప్ అనేది మీ ఇష్టం. ఇలా చేయాలనుకుంటున్నారా? ఇంకొంచెం వేరేలాగా చేయాలనుకుంటున్నారా అనేది. అయితే మీరు శారీ మీద పెయింట్ చేసేటప్పుడు గానీ, దుపట్టా మీద పెయింట్ చేసేటప్పుడు గానీ, ఇట్లా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పెయింట్ చేసుకోవాలి. అంటే కొంచెం కొంచెం గ్యాప్‌లో. కొన్ని ఏమో సింగిల్ ఫ్లవర్ లేదా ఇట్లా బంచ్ ఆఫ్ 3 లేదా బంచ్ ఆఫ్ 2 అట్లా అక్కడక్కడ శారీకి, లెహెంగాకి గానీ, దుపట్టాకి కానీ ఇట్లా మీరు పెయింట్ చేసుకోవాలి. తర్వాత ఈ స్టెప్ తర్వాత ఇవి ఎలా జాయిన్ చేసి ఫుల్‌గా ఎలా చేయాలనేది చూపిస్తాను. సో, ఇలా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పెయింట్ చేసేసుకోవాలి. అయితే వాటర్ ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి డ్రై అవ్వడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. అయితే ఎగ్జాక్ట్‌గా టైం అయితే చెప్పలేను. మీరు ఎంత వాటర్ యూజ్ చేశారో దాన్ని బట్టి టైం పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లవర్ కూడా ఇంకా ఆల్మోస్ట్ డ్రై అయింది కానీ 100% డ్రై అవ్వలేదు. సో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అలానే డ్రై అయ్యేంత సేపు మీరు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు డిజైన్‌ని. అంటే మీరు టచ్ చేసినా ఇప్పుడు ఇక్కడ నేను టచ్ చేస్తే ఆ పార్ట్ ఆఫ్ కలర్ పోతుంది. సో, అస్సలు డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా మీరు పెయింటింగ్ చేయాలి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద. డ్రై అయ్యేంత వరకు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. సో, అది డ్రై అయ్యేలోపు ఐ విల్ షో యూ హౌ టు యాడ్ బ్రాంచెస్, వెయిన్స్. సో, నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. సేమ్ రౌండ్ బ్రష్ వాడుతున్నాను. వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం. మీరు ఏ గ్రీన్ అయినా తీసుకోవచ్చు. సో, నేను తీసుకునే షేడ్ అయితే సాప్ గ్రీన్. సాప్ గ్రీన్‌లో కొంచెం యెల్లో యాడ్ చేశాను. సో, లైట్ అయింది. సో, మీరు స్ట్రోక్స్ అనేవి ఇలా ఫ్రీ హ్యాండ్‌తో మాత్రమే చేయగలుగుతారు. అంటే మీరు స్కెచ్ వేసుకొని ప్లాన్డ్‌గా చేయడానికి అయితే అంత పాసిబిలిటీ ఉండదు. ఫ్రీ హ్యాండ్‌తో చేయాలి. అయితే మీరు దీనికి యూజ్ చేసే రౌండ్ బ్రష్ ఇలా షార్ప్‌గా ఉండాలి. అప్పుడే మీకు ఇలా ఫైన్ లైన్స్ వస్తాయి. సో, ఇట్లా టిప్ షార్ప్‌గా ఉండే బ్రష్ మాత్రమే చూజ్ చేసుకోవాలి. అండ్ మీరు స్ట్రోక్ వేసేంత సేపు ఓన్లీ టిప్ మాత్రమే ఫ్యాబ్రిక్‌ని టచ్ అవ్వాలి. అప్పుడే స్టేబుల్‌గా వస్తుంది. అండ్ ఇట్లా స్టేబుల్‌గా మీరు స్ట్రోక్ ఇవ్వాలి. నేనైతే ఈ లాస్ట్ ఫింగర్ సపోర్ట్ తీసుకుంటాను మూవ్ చేయడానికి. అప్పుడు స్టేబుల్‌గా స్ట్రోక్స్ వస్తాయి. నెక్స్ట్ లీవ్స్ యాడ్ చేయడానికి. ఓకేనా? సో, ఇవి పర్ఫెక్ట్ లీవ్స్ అయితే చేయట్లేదు. జస్ట్ ఫ్రీ హ్యాండ్ స్ట్రోక్స్. సో, బేసికల్‌గా ఇలా స్ట్రోక్స్ రావాలి అనంటే సేమ్ రౌండ్ బ్రష్‌తో స్ట్రోక్ చేసేటప్పుడు మీరు ఓన్లీ టిప్ టచ్ అవుతే సన్నగా వస్తుంది. ప్రెస్ చేస్తే లావుగా అవుతుంది. మళ్ళీ ఎండ్‌లో లిఫ్ట్ చేసేస్తాను. సన్నగా అవుతుంది. సో, అట్లా స్ట్రోక్ చేస్తూ ప్రెస్ చేసినప్పుడు ఈ లావుగా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేసి ఇట్లా స్టేబుల్‌గా వేస్తే ఇలా సన్నగా వస్తుంది. ఇది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మీకు. ఇట్ డెఫినైట్‌లీ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. సో, మీకు ఆల్ ఓవర్ శారీలో కానీ, దుపట్టాలోని బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి, ఒక్కొక్క ఫ్లవర్‌ని ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, ఇట్లా మీకు ఎక్కువ ఎఫర్ట్ కూడా అవసరం లేదు. అంటే ఫ్లవర్స్ కొంచెం కావాలనుకుంటే దూరంగా కూడా పెయింట్ చేయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ బ్రాంచెస్ అండ్ లీవ్స్ మీరు ఏరియా మొత్తం ఎంప్టీ ఏరియా అంతా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా క్విక్‌గా అయిపోతుంది పెయింటింగ్. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఆఫ్ ద పెయింటింగ్. ఇట్ ఈస్ ఆప్షనల్ బట్ యాడ్ చేస్తే కొంచెం యాడెడ్ డెప్త్ ఉంటుంది. సో, నేను దీనికి బర్న్ట్ సయానా అండ్ వైట్ కలర్ 2 తీసుకుంటున్నాను. సో, విత్ ద సేమ్ రౌండ్ బ్రష్ ఫస్ట్ బ్రౌన్ తీసుకొని ఇట్లా సెంటర్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్స్ యాడ్ చేసేయాలి. నౌ టు హైలైట్ ఇట్ వైట్ తీసుకోవాలి. వైట్ తీసుకొని జస్ట్ ఫ్యూ డాట్స్ లైక్ దిస్. సో, ఇప్పుడు మీరు చూస్తే దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ సెంటర్‌లో మనం ఆ డాట్స్ యాడ్ చేశాక ఇంకా ఫ్లవర్ ఫుల్‌ఫిల్డ్‌గా కనిపిస్తుంది. సో, సేమ్ స్టెప్ అన్నిటికి యాడ్ చేయాలి. సో, దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద పెయింటింగ్. డ్రాయింగ్‌కి మాత్రం టైం పడుతుంది. సో, యూ హ్యావ్ టు వెయిట్. బట్ ఇట్లా మధ్యలో డాట్స్ యాడ్ చేయడం వల్ల చాలా బెటర్ లుక్ వచ్చింది. సో, ఇక్కడ మీరు పెటల్స్ గమనిస్తే ఇక్కడ వాటర్ ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి ట్రాన్స్‌పరెన్సీ ఎక్కువుంది. దీనికి వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి ట్రాన్స్‌పరెన్సీ తక్కువుంది. సో, ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్ మీకు ఎలా కావాలి అనేది. అయితే నేనైతే ర్యాండమ్‌గా కొన్ని ఫ్లవర్స్ ఇలా, కొన్ని ఫ్లవర్స్ అలా వేస్తూ ఉంటాను. అప్పుడే ఆ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎఫెక్ట్ ఎక్కువ తెలుస్తుంది. అండ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఆల్రెడీ ట్రాన్స్‌పరెంట్ కాబట్టి ఫ్లవర్స్ కూడా అట్లా ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తే మంచిగానే కనిపిస్తుంది. సో, ఇట్స్ యువర్ పర్సనల్ ప్రిఫరెన్స్ మీకు ఎలా కావాలి
కావాలి అంటే అలా పెయింట్ చేసుకోవచ్చు. సో, ఇదే పెయింటింగ్ మీరు డిఫరెంట్ కలర్ ఆఫ్ ఫ్లవర్స్ తో మళ్ళీ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కూడా వైట్ అనే కాదు, ఎనీ పేస్టల్ షేడ్స్ మీద మీరు వేసుకుంటే చాలా మంచి అవుట్‌పుట్ వస్తుంది. సో, I hope you liked the video. If you did, please do like, share and subscribe, and I will see you in the next one. Thank you.